వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి మహాపుష్కరాలకు ఘాట్లు రెడీ కానున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మోడల్ ఘాట్ ఏర్పాటు కానుంది. పుష్కరాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం రాజమండ్రికి 16 కిలోమీటర్ల ముందే ఒక భారీ ఘాట్ ను సిద్ధం చేస్తున్నారు. ఆ ఘాట్ ప్రత్యేకత ఏంటి అన్న వివరాలను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పుష్కరాలకు రాజమండ్రి మాత్రమే కాకుండా 6 జిల్లాల్లోని పంచాయతీల పరిధిలో కూడా ఘాట్లు అభివృద్ధి చేయాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆచరణలోకి వచ్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ సీతానగరం మండలం మునికోడల వద్ద త్వరలో ఏర్పాటు కాబోతున్న మోడల్ పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక చొరవతో ఈ మునికోడలకు సంబంధించిన ఘాట్ ను కూడా ఇవాళ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఘాట్ ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అనేది ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే, ప్రధానంగా ఈ మునికోడల ఘాటు గతంలో పుష్కరాలకి ఎలా ఉంది, ఇప్పుడు రానున్న పుష్కరాలకి ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క విజిట్ లో, వారి పర్యటనలో గాని మనం చూసినట్లయితే గోదావరి నదీ పరివాహక ప్రాంతం 6 జిల్లాలు ఉంది. 6 జిల్లాల్లో కలుస్తున్నటువంటి పొల్యూషన్ మీద వారంతా కూడా దృష్టి పెట్టారు. ముఖ్యంగా కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే అక్కడ సిటీ నుంచి వచ్చే నల్ల కాలువలు కానివ్వండి, అక్కడ రకరకాల ఏదైతే వ్యర్థాలు ప్లాస్టిక్ ఇవన్నీ కలుస్తున్నాయో అవన్నీ కూడా వారు చూసి చలించిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే గోదావరి అనేది క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పొల్యూషన్ క్లియర్ చేసే దాని మీద దృష్టి వారు పెట్టారు. అలాగే ఇక్కడ ఏదైతే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి యొక్క 15 ఘాట్ల గురించి వారికి వివరిస్తూ ప్రత్యేకించి మునుకోడల ఘాట్ గురించి విశిష్టత వారికి తెలియజేశాను. మునుకోడల ఘాట్ అనేది ఇక్కడ దీని చాలా చారిత్రాత్మకమైన ఘాట్. ఇది ఇక్కడ మునులందరూ కూడా, మునులు, ఋషులు, యోగులు అందరూ కూడా ఇక్కడ బ్రహ్మీ ముహూర్తంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ స్నానం ఆచరించి యజ్ఞయాగాలు చేస్తారనేది ప్రతీక. మునుల కూడినటువంటి ప్రదేశం కాబట్టి మునుకోడలుగా నామకరణం చేశారని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మునుకోడల ప్రాంతంలో కూడా త్రేతాయుగంలో సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు ఏదైతే వాళ్ళ వనవాసంలో ఉండగానే ఇక్కడ సీతాదేవి కూడా స్నానం ఆచరించారని, అందుకే ఈ ప్రాంతానికి సీత అనే నామకరణం కూడా జరిగిందని ఈ ప్రజల యొక్క విశ్వాసం, ఇక్కడ పెద్దల యొక్క వాళ్ళ యొక్క చెబుతుంటారు. అలాంటి దాంట్లో ఈ సీతానగరాన్ని కూడా సీతమ్మ వారు స్నానం ఆచరించినటువంటి ఘాట్ కాబట్టి ఈ ఘాట్ ని మనం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ముక్తి మోక్షాలకి మార్గం చూపించాలి. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పుణ్య పుష్కర స్నానాలు ఆచరించాలని ప్రజలకు అవకాశం కల్పించాలని మనం ఒక మంచి ఆలోచనతో వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇలాంటి 3 విశిష్టత కలిగినటువంటి మునుకోడల్ని ఘాట్ అనేది అభివృద్ధి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఇమీడియట్ గా మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దని అధికారులు ఆదేశించినందుకు రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరపున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఘాట్ ఎన్ని మీటర్లు రాబోతుంది, ఏ ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుంది సార్? ఈ ఘాట్ ని 54 మీటర్ల ఘాట్ ను మనం చేయాలనుకుంటున్నాం. 54 మీటర్లలో 9 మీటర్ల ఘాట్ ని ఏదైతే పిండ ప్రదానాలు చేసుకోవడానికి 9 మీటర్ల ఘాట్ ను మనం ఇవ్వాలనుకున్నాం. మిగతా ఘాట్ అంతా కూడా పుణ్య పుష్కర స్నానాలు ఆచరించడానికి చేయాలనుకున్నాం. ముఖ్యంగా ఇక్కడికి రావాలంటే మార్గం విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకి జగ్గపేట దాటిన తర్వాత గండేపల్లి, గాదరాడ, కోరుకొండ తీసుకుంటే మొగ్గల మీదుగా ఇక్కడికి మునుకోడలు చేరుకోవచ్చు. అద్భుతమైన మరో కుంభమేళాగా ఇక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం స్వచ్ఛమైన గోదావరమ్మ ప్రవహిస్తుంది. ఇక్కడ 18 కిలోమీటర్లు ఉంది సీతానగరం మండలంలో రాజానగరం నియోజకవర్గం. సో ఈ 18 కిలోమీటర్లు కూడా ఎక్కడ పొల్యూషన్ కలనటువంటి గోదావరమ్మ. ఇక్కడ స్నానం ఆచరించండి, ముక్తి మోక్షాలకు ప్రాప్తులు కండి, దాంతో పాటు ఆరోగ్యంగా ఉండండి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఘాటు మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా? అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఈ రోజు ఇంత హడావుడి జరుగుతుంది. అలాగే వారు ప్రత్యేకంగా మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దమని అధికారులకు ఆల్రెడీ ఆదేశించారు. నేను ఇక్కడ రాజానగరం నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారిని రిక్వెస్ట్ చేసి ఈ ఘాట్ ని సందర్శించమని కూడా కోరతాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ మునికోడలి ఘాట్ అనేది కూడా కీలకంగా మారబోతుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ దాదాపు చూస్తే కనుక 54 మీటర్ల ఏదైతే పొడవుతో ఈ ఘాట్ ఉండబోతుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే నిన్న సీఎం చంద్రబాబు ఇప్పటికి గోదావరి పుష్కరాలపై రివ్యూ చేసి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి కూడా కౌంట్ డౌన్, అంటే వచ్చే ఏడాది జూన్ 27 నుంచి కూడా గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి ఘాట్లు దాదాపు చూస్తే కనుక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఘాట్లను అయితే తయారు చేస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఇలాంటి ఘాట్లు ప్రస్తుతం మనం చూస్తుంది మునికోటలో ఉన్న ఈ దేవాంశ్ పేరుతో ఉన్న ఘాట్ పుష్కరాలకు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు స్వచ్ఛమైన గోదావరి ఇక్కడ ఉంటుందంటే రాజమండ్రికి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఎగువన ఈ గోదావరి మనం చూడొచ్చు. ఎన్నో గతంలో
అనేక సినిమా షూటింగ్స్ కూడా జరిగిన ప్రాంతం ఇది. ఎలాంటి ఘాట్లు అంటే ఒక రాజమండ్రి మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ కూడా పుష్కరాలు అంటే 6 జిల్లాల్లోనూ దాదాపు 260 పైగా పంచాయతీలు, అదేవిధంగా ఇలాంటి ఘాట్లు ముఖ్యంగా అందులో ఈ మునికోడలికి సంబంధించిన ఘాట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అటు పురాణ ప్రాశస్త్యం, అదేవిధంగా ఇటు చారిత్రక ప్రాశస్త్యంతో పాటు ఉత్తరాంధ్రకి చాలా అనువుగా ఉన్న నేపథ్యంలో ఈ ఘాట్ను అభివృద్ధి చేస్తాం, మోడల్ ఘాట్ గా అభివృద్ధి చేస్తాం. దాదాపు 2 లక్షల మంది వరకు భక్తులు వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ నెల 24వ తేదీ నుంచి కూడా గోదావరి పుష్కరాలకు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెలలో చేసిన 2 రోజుల పర్యటన కూడా దానికి సూచనలు కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇకపై గోదావరి పుష్కరాల పనులు అయితే వేగవంతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.